హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కావ్యస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. అందరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి చాటకి ఏమంటారు మా పేపర్తో కదా, మెంతులు ఇట్లంతా ఇదంతా పోయింది కదండి, పసుపు వేసి మెంతుల్లో తొక్కు నానబెట్టి ఇదంతా పోయింది. మనం ఇంట్లోనే ఎట్లా తయారు చేసుకోవాలనేది అయితే చూపిస్తున్నాం అనమాట. ఇంక ఇదంతా మాదైతే పోయింది. చూపి బొక్క పడింది. బొక్క ఇక్కడ పెట్టి ఏమైనా చేయొచ్చు కదా, అదే పెట్టచ్చు, దూది అట్లా. చూసారు కదా, ఇదంతా లేసిపోయింది. ఇంకా మా అమ్మ అయితే చేస్తుంది అనమాట ఇంట్లోనే. ఇంకా మనం దీన్ని పడేసే పని లేకుండా ఇంట్లోనే తయారు చేసుకొని దీనికి పూసేసుకోవాలన్నమాట. అది ఎలా అనేది ఇంకా ఈ వీడియోలో చూడబోతున్నాము. ఇంకా అమ్మ అయితే చేసి చూపిస్తుంది. ఇంకెందుకు లేటు, ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ ఏం తీసుకున్నామా, మెంతాలు అయితే తీసుకుంటుంది. ఎన్ని వేస్తా? ఒక చాటే కదా, ఒకటే, ఎక్కువ లేకుండా. ఇప్పుడైతే మెంతాలు అయితే నానేసుకోవాలి ఫస్ట్. మెంతులు దండి మెంతులు మీరు ఎక్కువ ఉన్నాయి చాటర్ అనుకుంటే ఎక్కువ వేసుకోవాలి. మాదైతే ఇంకా ప్రస్తుతానికైతే ఒకటే అండి. ఇంకా దానికైతే పూద్దామని చెప్పేసి అయితే ఇంకా స్టార్ట్ చేసేసాం. ఇప్పుడైతే ఇవి నైట్ నానేసుకుంటున్నాము. అప్పట్లో అయితే రోట్లో రుబ్బుతుంటుంది కదా, రోట్లో రుబ్బుకుంటుంది. అదే మళ్ళీ చిన్నప్పుడు బాగా గుర్తుంటుండే. రాత్రి నానేసి పొద్దున చిన్నప్పుడు బాగా గుర్తుంటుండే. పేపర్లా మన ఇంట్లో ఉన్న వాటితోనే చిన్న చిన్న పీసెస్ చేయాలన్నమాట. చాలా పేపర్ తేవాలా, ఒకటే కాబట్టి మెంతులు అయితే నానేస్తాం కదా ఇక్కడ. ఎప్పుడైతే పేపర్లు చిన్న చిన్న చేసుకోవాలంట ఇలా. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. అమ్మ ఎట్లా చేస్తుంది అనేది మీకు కూడా అర్థమవుతుంది కదా. ఇట్లా చిన్న చిన్న పీసెస్ లాగా. మరి అన్నీ ఎక్కువ వేస్తే కూడా, మందం వేస్తే కూడా నానదా? అట్లే ఎలా ఒక్కొక్కటి ఎలా ఒకటొకటి. వాటర్ అయితే తీసుకున్నాం ఇక్కడ గిన్నెలోకి. ఇంకా మీరు ఎక్కువ చేసుకోవాలి, ఎక్కువ చాటలు ఉన్న వాళ్ళు ఎక్కువ వేసుకోవాలి అంతే కదా. చిన్నప్పుడు అయితే రోట్లో రుబ్బుకుంటుంటాం. ఇప్పుడు ఇంకా మనం మిక్సీకే ఇంకా ఇట్లా వాటర్ వేసుకొని కొన్ని ఒక మునిగే వరకు నీళ్ళు ఇట్లా పేపర్లు అంటే ఇట్లా చింపుకొని చిన్న చిన్నగా చేసుకుంటే బాగా మెత్తగా నానుతుంది. ఇట్లా వేసేసుకోవాలి ఇందులోకి. ఇక్కడ వచ్చేసి ఇంకా మెంతులు మనకు కావాల్సింది, పేపర్లు అంతే. ఇంకా మనకైతే మెంతుల పేపర్ తొక్క రెడీ అవుతుంది. మెంతుల కాగితాల తొక్కు. మా అమ్మ వాళ్ళు అప్పుడు కాగితాల తొక్క అంటుంటారంట. అది ఏమో అప్పుడు సన్నప్పుడు ఏమో మా అమ్మలు చేస్తున్నారు అనుకుంటుంటే అంతే. ఇప్పుడు వీడియోల కోసం ఏం కాదు, ఇది నువ్వే పూస్తా అంటివి. పడేద్దాం అనుకుంటేనే మా అమ్మ, నేను ఎందుకు పడేస్తావు, పూస్తానని చెప్పింది. ఇంకా అందుకోసం అనేసి ఇంకా పూద్దామని చెప్పి సర్లే వీడియో తీద్దామని చెప్పేసి అయితే ఇంకా వీడియో తీస్తున్నాను అనమాట. ఇట్లా అన్ని పేపర్లు వేసేసుకొని నానేసుకోవాలి. చాలా పేపర్లు ఇంకా కొన్ని పొద్దున మిక్సీ పట్టుకోవాలా, మెత్తగా నానుతాయి కదా. ఇప్పుడు రాత్రి నానేసుకుంటే నానుతాయి. ఇంకా ఇప్పుడైతే ఇవన్నీ అయితే నానేసాం పేపర్లు. నైట్ అంతా నానబెట్టేసుకోవాలన్నమాట మెంతులు. ఇక్కడ వచ్చేసి ఇదంతా పెరికేస్తుందమ్మా. మళ్ళా ఎందుకుమా ఇది ఇట్లా పూస్తే అంతా మరి ఎక్కువ మందం అవుతుంది, తొందరగా వేసిపోతుంది. అలా పెరికేస్తే ఇదంతా పెరికేస్తే బాగుంటుంది. పూయడానికి మందం కూడా ఉండదు అనమాట. ఇప్పుడు ఏదైతే మా అమ్మ అంతా పెరికేసింది చూడండి. దానికి పోతే బాగా పూయడానికి బాగా వస్తుందని ఇంకా పేపర్లు నానేసుకున్నాము. ఇట్లనే ఇవి కూడా నానేసుకున్నాం కదా, చూపించినాను. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అమ్మ కష్టపడి పూసిన దానికి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి. అలాగే
మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో. అది ఇంకా ఇప్పుడైతే మార్నింగ్ ఇప్పుడు నానేసుకొని మార్నింగ్ అయితే మిగతా ప్రాసెస్ అయితే చూపిస్తానండి. మార్నింగ్ నానిన తర్వాత ఎలా ఉంటుంది, ఎలా మిగతా ప్రాసెస్ అయితే చూద్దాము. ఇప్పుడు అమ్మ అయితే ఇంకా మొత్తం పెరికేసింది, మిగతాది కూడా తీసేస్తుంది. మార్నింగ్ చూద్దాం మిగతాది. ఇంకా ఇప్పుడైతే నానిపోయాయి చూడండి. మార్నింగ్ ఇదైతే మెంతులు అయితే నానిపోయినాయి. మిక్సీ పట్టాలమ్మా. కాగితాలు పేపర్స్ కూడా నానిపోయాయి. ఇప్పుడు మెంతులు అయితే మిక్సీ జార్లోకి వేసుకోవాలి. బాగా నాన్నాయి. ఎక్కువ అవుతాయా? మరి సరిపోతుంది. మీరు చూసుకొని ఒక చాటనే కాబట్టి మనకు సరిపోతుంది వేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ అవుతాయి అని అవి ఫస్ట్ కొన్ని కనపడాయి, నానేసరికి బాగానే అయినాయి. ఇంకొక చాటనే కాబట్టి కొన్ని వేసుకుందాము. కొన్ని అయితే తీసి పెట్టేసాం పక్కకి. ఒక చాటనే, ఎక్కువ చాటలు ఉంటే పసుపు ఎక్కువ వేసుకోవచ్చు. పసుపు వేసుకోవాలి. ఎంత వేసుకోవాలమ్మా? కలర్నా? కలర్ కాగితాలు వేస్తే కలర్ మారుతుంది కదా. కలర్ పసుపు అయితే వేసింది. హోమ్ మేడ్ చాటకు పూసేది ఇంట్లోనే తయారు చేసుకోవడం పేపర్స్తో. ఫస్ట్ మిక్సీ పడతావా? నీళ్ళు వేయాలా? కొంచెం అవే వాటర్ అయితే వేసింది. వేసి మిక్సీకి అయితే పట్టేసుకోవాలి. ఇంకా కావాలి కదా మెత్తగా వేస్తే కదండి. ఇప్పుడు కాగితాలు కూడా వేసుకోవాలి. కొంచెం మిక్సీ బరకగా అయితే పట్టేసింది. ఇప్పుడు కాగితాలు కూడా వేస్తుంది. వేసుకొని కొన్ని వాటర్ అయితే వేస్తుంది. మళ్ళీ ఇప్పుడు మిక్సీ అయితే పట్టేసుకోవాలి. మళ్ళీ అయిందా? ఇంకా కావాలా? కొద్దిగా మెత్తగా వేసి ఇంకా కొంచెం కదా, ఇంకా కొంచెం పట్టుకోవాలి. చూసుకొని వాటర్ అయితే వేసుకోవాలి. మెత్తగా అయిందామా? మెత్తగా. ఇప్పుడైతే సరిపోయింది, మెత్తగా అయిందంట. ఇప్పుడు తీసి పుయ్యాలి కదా. ఇంకా ఒక గిన్నెలోకి వేసుకుందామా? అట్లే ఉన్నాయి. చాటలకి అవుతుందేమో ఇది. 2 అవుతుందో 3 అవుతుందో. అదే దండిగా అయింది. మీరు చూసుకొని అయితే వేసుకోండి. కొంచెం చేసుకోవాలి. ఒక చాటే ఉన్న వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవాలి. ఎక్కువ అయింది బాగా. ఉండు మాటలు ఇవన్నీ వేసేసి ఇది పట్టి పెట్టుకునే దీంట్లోకి వేసుకోవాలా. ఇదంతా అయితే ఇప్పుడు ఇంకా పెరికేసింది. ఇదంతా క్లీన్ చేసేసింది. చూసారా ఇంత అయితే వచ్చింది. వీడైతే బొక్కకు పెట్టేసింది అడ్డము, బొక్క పడిందని చెప్పి అది పెట్టి పూసేసింది. ఇట్లా అంత చాటకి పూసేసుకోవాలి కదా. ఇట్లా చేత్తో అనుకోవాలి. ఇలా మొత్తం పూసేసుకోవాలి చాటకి. ఎండకు పెట్టాలమ్మా? ఎండకు పెట్టకూడదు. ఓకే. గాలికి ఇంట్లోనే ఆడుతుంది కదా. అది ఇంట్లోనే ఆడుతుందంట. ఎండకి ఏం పని పెట్టకూడదంట. ఎండకైతే ఎండకు పెడితే చీలిపోతుంది. అది ఇలా ఇలా మొత్తం చేత్తో అనుకుంటా మొత్తం పూసేసుకోవాలి. చూసారు కదా, నాకు వస్తుంది అయ్యి ఈజీ. ఇట్లా పెండలకి ఇట్లా ఎప్పుడన్నా చేసుకోవాలి. అంత సందులకి అంతా ఇది పోవాలి కదా, గ్యాపులకి అంతా పట్టుకుంటే. అదే లేదంటే ఇంట్లోనే చేసుకోవచ్చు ఈజీగా. ఇంట్లోనే చేసుకోవచ్చు. చిన్నప్పుడు చూసినాం కానీ అప్పుడు చేస్తాం లేదా రోడ్లు. మళ్ళీ అదే రోట్లో రుబ్బుతుండ్రి అంతా చేస్తాం. చేనులకు పోయి వచ్చి చూసారు కదా, అంత అయితే పూసేస్తుంది.
ఇట్లా సైడ్లకు అనుకుంటూ ఇంట్లోనే మనం చాట తయారు చేసుకో కొత్తగా పడేయకుండా పోయిందని. నేనైతే ఇంకా పడేసాం అనుకున్నా, మా అమ్మ ఎందుకు పడేస్తావు చేద్దాంలే అని చేస్తుంది. అయిపోయినా ముందర ఇంకా అంత మరి నైస్ అనుకుంటే ఇట్లా నైస్ సాఫ్ అనుకోలేం కదా, ఇట్లా సాఫ్ ఇట్లా అంత సందులోనంత పోతుంది గ్యాపులకి. అది ఇట్లా అనుకోవాలంట మరి చేత్తో. ఇంకా వెనక కూడా అట్లనే అనుకోవాలి కదా, ముందు వెనక ఇట్లనే అనేసుకోవాలి. వెనక ముందు ఫస్ట్ పూసుకున్నాక అట్లా సాఫ్ అనుకోవాలంట మరి. ఇట్లా బొక్క బూడిపోయించడు, బొక్క అయితే బూడిపోయింది, బొక్క పడిండే చూస్తున్నారు కదా, బొక్క అయితే ఊడిపోయింది ఇక్కడ. ఇట్లా మందం ఉంటే కూడా ఇది పొక్కులు పొక్కులు వేస్తాను. అదే తీసేస్తున్నావు కదా. ఇంకా ఇప్పుడు ముందర అయితే అయిపోయింది. ఆరిన తర్వాత వాడుకోవాలి మనమైతే. ఇప్పుడు వెనక పోసుకుందాం. 2 చాటలకి 3 చాటలకి అయితే మనం చేసింది. అదే కొంచెం తక్కువ చూసుకొని, ఎక్కువ చాటను కొంచెం తక్కువ వేసుకోండి. ఇలాగే వెనక కూడా మొత్తం పూసేసుకోవాలి. వాటర్ తక్కువ వేస్తే వేసుకోవచ్చా, కొంచెం గట్టిగా ఉంటే వేసుకోవచ్చు కదా, వేసుకోవచ్చు. నీళ్ళు వేసుకొని వేసుకోవచ్చు. కొంచెం వెనక కూడా ఇలాగే పూసేసుకోవాలి మొత్తము. నీళ్ళు వేసుకుంటే కొంచెం బాగా పతలా వస్తుంది. అది నీళ్ళు వేసుకోకుంటే గట్టిగా ఉంటుంది. మా అమ్మ అయితే ఇంకా మొత్తానికైతే కొత్త చాటని చేసేస్తుంది. ఇట్లనే వెనక కూడా సేమ్ వెనక అనుకొని ఇట్లా కూడా సాఫ్ అనుకోవాలి కదా. మళ్ళీ ఏడన్నా బొక్కలు ఉన్నాయి, బొక్కలున్నా బుడిపేసుకొని ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత అయితే చూపిస్తాను మళ్ళీ. అయిపోయిందమ్మా. ఇప్పుడైతే మొత్తానికైతే ఇంకా పూసేసింది. వెనక చూసారు కదా, వెనక ముందు అయితే పూసింది. ఆరిన తర్వాత అయితే మళ్ళీ చూపిస్తాను మీకు. ఆరిన తర్వాత ఇంకా బాగా కనిపిస్తుంది. ఆరిన తర్వాత అయితే చూపించేస్తాను మళ్ళీ. సాయంత్రం వరకు అమ్మా, సాయంత్రంలో పాడుతుంది, సాయంత్రంలో పాడుతుంది. ఆరిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను. చూసారు కదా పాత చాటని ఎలా కొత్తగా చేసేసాము. మన ఇంట్లో ఉన్న వాటితోనే కొత్తగా చాట అయితే రెడీ అయిపోయింది. నేనైతే పాడేద్దాం అనుకున్నాను, అమ్మ ఎందుకు పాడేస్తావులే నేను చేస్తానని చెప్పేసి అయితే చేసింది అనమాట. చూసారు కదా ఎంత సౌండ్ వస్తుందో. మనం ఈ చాటలే అప్పుడు ఎక్కువ మంది వాడేవారు అనమాట. ఇప్పుడైతే వేరే వచ్చినాయి, కానీ ఇదైతే నేను నుంచి అట్లే ఉంది. పడేద్దాం అనుకున్న దాన్ని ఇలా చేసేసుకున్నాం. మీరు కూడా ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా పేపర్స్తో మెంతులతో చాటను అయితే చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. అమ్మ చేసిన చాటకి ఇది పీయడం ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. అలాగే చూసిన వాళ్ళు ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. చాట ఎలా చేసింది కామెంట్ చేయండి. బాయ్ మరి.